పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నిజామాబాద్ పసుపు రైతు కళ ఫలించింది. సంక్రాంతి పర్వదినం వేళ నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఆయన వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారు. ఇప్పటికే పసుపు బోర్డు చైర్మన్గా ఆరుమూరు జిల్లా వాసి పల్లె గంగారెడ్డిని కేంద్రం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన బాధ్యతలను స్వీకరించారు. నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దానికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. ఇక బోర్డు ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో మాట్లాడారు. పసుపు బోర్డును సరైన దిశలో నడిపించాలని అన్నారు. పల్లె గంగారెడ్డి పైన బృహత్తర బాధ్యతను పెట్టామని తెలిపారు. సంక్రాంతి పర్వదినం రోజున పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డును గిఫ్ట్గా ఇచ్చారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేశారని పీయూష్ గోయల్ కొనియాడారు. ఈ నేపథ్యంలో ప్రధానికి తాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తెలంగాణతో సహా మొత్తం 20 రాష్ట్రాలలో మొత్తం 30 రకాల పసుపును పండిస్తున్నాయని, పసుపు బోర్డు కోసం 40 ఏళ్లుగా రైతులు పోరాటం చేశారని అన్నారు. నేడు ఆ రైతుల జీవితాలలో ప్రధాని మోడీ వెలుగులు నింపారని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.